ఈ రోజు వరకు చూస్తుంటే వ్యక్తిగతంగా నా యొక్క ఆశలన్నీ కూడా నిరాశలైంది. ఆయన పైకి కనిపించేది, పైకి చెప్పేది ఒకటి, లోపల ఉన్న మనిషి వేరు, ఆయన మనస్తత్వం వేరు. అసలు కనీసం పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం చేత కాని ఒక అసమర్థుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు. జనసేన పార్టీలో కనీసం అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. నేను ప్రయాణం చేసినట్టు 6 సంవత్సరాల కాలంలో నేను ఒక పిఎస్సి మెంబర్ గాను, ఆచంట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గాను ఆయన నాకు ఇచ్చినటువంటి టైము కేవలం 30 నిమిషాలు మాత్రమే. 6 సంవత్సరాలు కేవలం 30 నిమిషాలు మాత్రమే నాతో మాట్లాడడం జరిగింది. అంటే పార్టీ ప్రతినిధులతోటి, పార్టీ యొక్క ముఖ్య శ్రేణులతోటి కనీసం మాట్లాడే అవకాశం, పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన ఆ దిశగా పార్టీని నడపకుండా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయటానికి నారా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ ను ముఖ్యమంత్రి చేయడానికో ఆయన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి తప్పితే 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే సుదీర్ఘకాలం 10 సంవత్సరాల కాలం ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఈ రోజు పార్టీ పెట్టి కనీసం ఈ రోజుకు బూత్ కమిటీలు వేసే ప్రయత్నాలు ఆయన ఏ రోజు కూడా చేయాలి. కనీసం ఒక 100 నియోజకవర్గాల్లో సరైన ఇన్ఛార్జీలు నియమించుకునే అవకాశం ఉన్నా కూడా ఏ రోజు కూడా ప్రయత్నం చేయాల. ఎంతో మంది ఆశావహులు, ఆర్థికంగాను సామాజికంగాను బలమైనటువంటి వ్యక్తులు, ఈ సమాజం పట్ల ఎంతో బాధ్యత గల వ్యక్తులు, ఈయన కూడా ప్రయాణం చేస్తే ఈ సమాజ సేవలో మనం కూడా భాగస్వాములు అవుదాం అన్నటువంటి అనేక మంది ఆశావహులు పార్టీ ఆఫీసు చుట్టూరు తిరుగుతుంటే వారిని కనీసం పార్టీ ఆఫీసులోకి కనీసం ఎంట్రీ లేకుండా థియేటర్ బయట టికెట్లు కొనుక్కునే వాళ్ళని నిలబెట్టినట్టుగా చాలా నీచాత నీచంగా చూస్తూ పార్టీని మొత్తం శ్రీ నాదన్న మనోహర్ అనే వ్యక్తి చేతిలో పెట్టి ఇండైరెక్ట్ గా తెలుగుదేశానికి జన సైనికుల్ని, ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఈ పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకు కొమ్ము కాశారో వారందరినీ కూడా ముంచేసే ప్రయత్నం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి పార్టీయా లేకపోతే ఏదైనా ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి పార్టీ కూడా మాకు అర్థం కావట్లేదు. మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. నేను ఒక పిఎస్సి మెంబర్గా ఏ రోజు కూడా కనీసం ఒక స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఏ రోజు కూడా మాకు ఇవ్వాలి. ఆయనకి సామాజిక న్యాయం చేయటం ఈ రోజుకి కూడా తెలియదు. స్టేజ్ మీద కూర్చునే అవకాశం అతి ముఖ్యమైన మీటింగుల్లో కూడా, ఇన్నర్గా జరిగే మీటింగుల్లోనే కాదు, పబ్లిక్ బహిరంగ సభల్లో కూడా ఆయన అన్నగారు ఒక కోపోడు, ఒక చౌదరి గారు నాదన్న మనోహర్ తప్పితే ఒక దళితుల్ని కానీ, ఒక బలహీన వర్గాల వారిని కానీ, ఒక మైనార్టీని కానీ, ఒక మహిళలను కానీ కనీసం పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఆయన కనీసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయని వ్యక్తి. అనేక సందర్భాల్లో ఎంతో మంది పెద్దలు సూచించడం జరిగింది, మీరు చేస్తున్న ప్రయత్నం, మీరు చేస్తున్నటువంటి పని కేవలం మీరు ముగ్గురు మాత్రమే కూర్చోవటం, మిగతా వాళ్ళందరినీ వేరే రకంగా కూర్చోబెట్టడం కూడా ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అని సలహా చెప్పినా కూడా ఆ సలహాని పక్కన పెట్టి ఎవరైతే సలహాలు చెప్తున్నారో వాళ్ళని వైసీపీ కోవట్లుగా మీరు ఉంటే ఉండండి లేకపోతే బయటికి పోండి అని పబ్లిక్ గా మీటింగ్ లో అనౌన్స్ చేసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్. ఆయనకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. మరి ఏం ఆశించి ఈయన ఈ పార్టీని పెట్టారో, ఏం ఆశించి ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలు దశాబ్ద కాలం అంటాడు, ఈ దశాబ్ద కాలం పార్టీని నడిపారో మరి మాకైతే ఇంతవరకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అప్రజాస్వామికంగా నడుపుతున్నటువంటి ఈ పార్టీలో ఏమాత్రం ఉండటానికి, ఒక్క నిమిషం కూడా ఉండటానికి మనస్సు ఒప్పక, మనస్సు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక ఈ రోజే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో ఉన్నటువంటి నా పదవులకి కూడా రాజీనామా లెటర్ ఈ రోజు ఉదయం నేను పంపించడం జరిగిందండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వారి వెనుక నాలాంటి వ్యక్తులు కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి నేను ఇంతవరకు చాలా సమయాన్ని అర్హత లేని వ్యక్తుల పార్టీలో ఉండి నా టైం కూడా నేను వృధా చేసుకోవడం జరిగింది. ఇక నుంచైనా నా మిగిలిన సమయాన్ని నేను ఎంతవరకు అయితే నేను రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడగలను, నా వయసు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి చేదోడు వాదోడుగా అండదండలుగా ఉంటూ ఏమీ ఆశించకుండా, పార్టీలో కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఇంకో టికెట్లు కానీ ఏమీ ఆశించకుండా అన్కండిషనల్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది సార్. అలాగే వారు ఎంతో ఆదరంగా నన్ను స్వాగతించి వైఎస్ఆర్సీపీ పార్టీలో నన్ను జాయిన్ చేసుకోవడం జరిగిందండి. ఈ రోజు నుంచి
ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాలని, ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఈ పేద ప్రజలకి నా వంతుగా వృతాభక్తిగా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రయాణం చేయడానికి నేను ఈ రోజు నుంచి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మా జిల్లాలో, మా 2 జిల్లాల యొక్క కోఆర్డినేటర్ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని పెద్దలు, వారిని కూడా వారి సమయం తీసుకుని వారిని కూడా కలిసి వారి యొక్క ఆశీస్సులతోటి, వారి యొక్క సలహాలతోటి కూడా నేను ముందుకు ప్రయాణం చేయడం జరుగుతుందండి. అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని, జిల్లా అధ్యక్షుల్ని, అలా మా పాలకొల్లు ఇన్ఛార్జ్ గారిని అందరినీ కూడా, అక్కడ ఉన్న అందరు స్థానిక నాయకులు అందరినీ కూడా మర్యాదపూర్వకంగా కలిసి వారిని అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారి వెనుక వాళ్ళతో పాటు నడుచుకుంటూ ఈ పార్టీని బలోపేతం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను.